ఏ దేవతారూపమైనా సరే, మనం పూజించే ఏ దేవతారూపమైనా సరే పరమాత్మ యొక్క ఒక రూపమే తప్ప పరమాత్మ కంటే వేరు కాదు, వేరువేరుగా ఉండేటువంటి దేవతలలో ఒక దేవత కాదు. ఇది ముందు మాట. ఏ దేవతను మనం పూజించుకున్నా, అది గణపతి అవ్వచ్చు, లేకపోతే పరమేశ్వరుడు అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, శ్రీమన్ మహావిష్ణువు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, రుక్మిణి అవ్వచ్చు, ఏ దేవతని ఏ విధంగా మనం పూజించుకున్నా ఆ దేవత పరమాత్మ యొక్క ఒక రూపం, అంశ కూడా కాదు. పరమాత్మ యొక్క ఒక రూపమే తప్ప వేరొకటి కాదు. ఈ బుద్ధితో గనక మనం పూజ చేసుకున్నట్లయితే, ఈ బుద్ధితో గనక దేవతలను కొలుచుకోవటం, మనకి ఇష్టమైనటువంటి దేవతలను ప్రార్థించుకోవటము, లేకపోతే పూజించుకోవటము ఏం చేసుకున్నా సరే దాని తాలూకు ఫలితం అత్యుత్తమంగా ఉంటుంది. నిజానికి ఇలాంటి అభిప్రాయం మనకు కలగటం కోసమే రకరకాల దేవతా రూపాలలో రకరకాల విశేషాలతో ఆ పరమాత్మ మన కంటికి కనిపిస్తున్నాడు అని కూడా మనం చెప్పుకోవాలి. లేకపోతే నామరూపాలు లేని, ఏ పేరు ఏ రూపము లేని ఆ పరమాత్మను మనం అందుకోవటం అనేది దాదాపు అసాధ్యం. అలా అసాధ్యమైన పరమాత్మతత్వాన్ని అందుకోవటం కోసమే ఈ దేవతా రూపాలని ఎవరి మనస్సులకి హత్తుకునే రూపం ఎలా ఉంటుందో ఆ రూపంలో పరమాత్మ మనకు అవతరించి మనల్ని ఆ తత్వానికి దగ్గర చేస్తున్నాడు అనే మనం అర్థం చేసుకోవాలి. అందులో మిగతా దేవతా రూపాలన్నీ ఒక ఎత్తు, శ్రీమన్ గణాధిపతి యొక్క రూపం ఇంకొక ఎత్తు. ఇది కేవలం మనం ఏదో గణపతి నవరాత్రుల సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మాట మాట్లాడుకుంటున్నామనేం లేదు. ఎప్పుడు మాట్లాడుకున్నా ఈ రూపంలో ఉండే విశేషం ఒక ఎత్తు, మిగతా రూపాలు మరొక ఎత్తు, మరొక కోణంలో ఉంటాయి. ఈ రూపం మాత్రం ఇంకో కోణంలో ఉంటుంది. అందులో విశేషంగా మనం ఈ వినాయక చవితి సందర్భంలో సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడిగా ఆయన్ని మనం పూజించుకుంటాము. ఆ సిద్ధిబుద్ధి సమేత ఆ వరసిద్ధి వినాయకుడిలో ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని గురించే మనం చర్చించుకోవాలి. మనం చవితి రోజు కథ విన్నాము. ఆ కథలో భాగంగా పార్వతీ అమ్మవారు నలుగు పిండితో బొమ్మ తయారు చేసింది. ఆ బొమ్మకి ఏదో ప్రాణం పోసింది, శక్తులు ఇచ్చింది, కాపలా ఉంచింది. ఈ లోపల పరమేశ్వరుడు వచ్చాడు, ఆ బొమ్మ తాలూకు తలకాయని పక్కన పెట్టాడు. పెట్టేసరికి బొమ్మకి తలకాయ కావాలంటే ఉత్తర దిక్కునున్న ఒక ఏనుగు తలకాయ తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన గజాననుడయ్యాడు. ఏనుగు ముఖము, మిగతావన్నీ మనకు అందే విధంగా చేతులు కాళ్ళు లాంటివి మనవి. కాకపోతే బొమ్మ చేసేటప్పుడే అలా మ్యానుఫ్యాక్చర్ చేసిందో ఏమో తెలియదు, కానీ కడుపు మాత్రం పెద్దది, పొట్ట మాత్రం పెద్దది, లంబోదరుడు లేదా మహోదరుడు అనే తీరులో ఉన్నాడు. కొంచెం మిగతా అవయవాలు కొంచెం కురచగా ఉంటాయని కూడా అంటారు. చేతులు కాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటాయి. పొట్టి రూపం, కొంచెం పెద్ద పొట్ట. ఈ రూపంతో ఈ వరసిద్ధి వినాయకుడిని మనం పూజిస్తాం. కథలో ఉన్న సారా